సిద్ధు జొన్నలగడ్డ కూడా మీకు మంచి ఫ్రెండ్ కదా, సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి ఏదైనా. ఎప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్? నాకు తెలిసి మేము హ్యాపీ థింగ్స్ కంటే ఏమన్నా అంటే ఏమన్నా షేక్ అయ్యే థింగ్స్ వచ్చినప్పుడు వాడు బిజీ ఉన్నాడు, నేను బిజీ ఉన్నా, సమ్ షేకింగ్ థింగ్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఫోన్లో వేసుకొని మాట్లాడతాం అన్నట్టు. ఏదన్నా షేకింగ్ థింగ్ లైఫ్ లో అయినప్పుడు మాత్రం డిస్కస్ కొంచెం మాట్లాడుకుంటుంటాం. లైక్ అంటే వాట్ కైండ్ ఆఫ్ షేకింగ్ థింగ్స్? షేకింగ్ థింగ్స్ అంటే ఇప్పుడు నాకు పలానా సినిమా నాకు రైట్ అనిపించట్లేదు, కరెక్ట్ అంటావా అనుకునే టైంలో నాకు తెలిసి అదే కరెక్ట్, ఆ టైంకి కనెక్ట్ అవుతాం. సో బాలయ్య బాబు కానీ సిద్ధు జొన్నలగడ్డ కానీ ఏమన్నారు ఈ గెటప్లో మిమ్మల్ని చేసి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? డెఫినెట్లీ బాలయ్య బాబు అయితే నువ్వు రాత్రిపూట ఒంటరిగా తిరగకు జాగ్రత్త అది అని చెప్తుండే. ఓకే, సిద్ధు ఏమన్నారు? సిద్ధు వాడు కూడా లైలా పని అయ్యేటట్టు ఉంది, మంచిగా ఉంది అని చెప్పంటున్నా. ఓకే, సో లైలా లైలా అంటూ తనే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నారు. మరి మీ క్యారెక్టర్కి ప్రియారిటీ ఎట్లా ఉంటుంది ఆకాంక్ష ఇందులో? It is extremely important also because of course Laila is, the name is also Laila and there is Laila, but she kind of takes the story forward also. And she's there throughout with Sonu and it makes it way more entertaining, I would say. Okay, so మీరు లైలాకి మన సీన్లు ఉన్నాయేమో ఎవరికి తెలుసు? ఓహో, ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో అవును, హౌ యూ ఫెల్ట్ వెన్ యూ సా హిమ్ ఇన్ లేడీ గెటప్? First time I didn't recognize that it's him. I genuinely thought it's a lady sitting. Okay. And my team has told me that's Vishwak. And I'm like, oh god! Very like unrecognizable. Okay. And the way he, like it when he used to go for his scenes, the way he used to act and perform, you can't tell. He was very good in them. Okay. మీరు ఎక్కువగా దీంట్లో లేడీ గెటప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు తప్ప ఈ సోను గురించి మాత్రం, అంటే ఈ లైలా సోనుని డామినేట్ చేస్తుందా? డెఫినెట్లీ లైలా అందరిని నా కెరీర్ని డామినేట్ చేస్తుందేమో. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ రోల్. సో లైలా సోను మోడల్ని కాదు, నేను చేసిన అన్ని పాత్రల్ని డామినేట్ చేయవచ్చు. అండ్ సోను మోడల్ విల్ బి, మీరు అందరూ లవ్లో పడతారు.